ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష పీఠాన్ని వచ్చినట్టు అధ్యక్షుల వారికి మరియు దిగిపోయిన అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా నా యొక్క గురువు గారు శ్రీ చంద్రశేఖర్ మాస్టర్ గారికి, మా యొక్క మాస్టర్ విశ్వనాథ్ గారి మాస్టర్కి, మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సహోదర సహోదరిమణులందరికీ కూడా నా యొక్క మొదటి వందనాలు తెలియజేసుకుని, ఈరోజు కార్యక్రమం ఏమిటంటే మహిళా దినోత్సవం జరుపుకునే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని నాకు ఉదయం చెప్పురి, అంటే 2 రోజుల మునిపే నాకు దృష్టికి తీసుకొచ్చింది. నేను కూడా ఇక్కడ చాలా వరకు మా తెలుగు జాతికి చెందిన సహోదరులు సహోదరిమణులు ఎక్కువగా ఉంటారని భావించి ఈరోజు రాలేకపోయినా కూడా టైంని కొద్దిగా అటు ఇటు టైం ఏర్పరుచుకొని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ ఇక్కడ వస్తే మాత్రం కాస్త నాకు నిరాశ కలిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా చంద్రశేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో చాలా వరకు చాలా తెలుగు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంది. అది మంచి తరుణం అనుకుని నేను భావిస్తాను. ఏదో రకంగా ఏదో కార్యక్రమం తెలుగు కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మనమందరూ కూడా వాళ్ళకి చేదోడు వాదోడు ఉంటామని మీ తరపున వాళ్ళకి హామీ ఇచ్చుకుంటూ, ఎవరేమన్నా ఎవరెన్ని మాటలు మాట్లాడినా మీ ప్రయాణం మీరు సాగించండి సార్, మీ శిష్యునిగా ఎప్పుడు నేను మీతోనే ఉంటాను, మీరు అధైర్యపడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమానికి ఎందుకు ప్రత్యేకించి నేను చెప్పానంటే, ఒక మహిళా రచయిత మన రాష్ట్రం కాదు, మన ఊరు కాదు, పొరుగు రాష్ట్రంలో ఎక్కడో ఉండే ఒరిస్సాలో శ్రీమతి రాజేశ్వరి గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కారం చేస్తారంటే, ఒరిస్సా దాటి ఆంధ్ర దాటి తమిళనాడులో ఎంట్రీ ఇక్కడ మనం తమిళనాడు లాస్ట్ బార్డర్లో ఆ పుస్తకం ఆవిష్కరణ చేస్తూ ఉంటాం. నిజంగానే ఇది మాకు ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం. అది తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేయలేరు, అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళ గడ్డు పైన మా తమిళ సోదరుల మధ్యన మా తెలుగు పైన అభిప్రాయమైనటువంటి పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తారంటే నిజంగా చాలా సంతోషం. దాంట్లో పాల్పంచుకోవడం నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య బృందానికి ప్రత్యేకంగా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుని, ఈరోజు ఈ మహిళా దినోత్సవంలో నేను చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని చాలా గర్వంగా గట్టిగా చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చింది మా యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు, అది మీకు తెలిసి అనుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఇన్ని సంఘాలు ఏర్పడాలంటే ఆ సంఘాలంతా కూడా తీసుకొచ్చింది మన రాహుల్ గాంధీ గారు. అప్పట్లో నరేగా ప్రోగ్రామ్స్ చేస్తే ఇప్పుడు అన్ని ఏ ప్రత్యేకంగా మనం తమిళ రాష్ట్రం తీసుకుంటే ఇప్పుడు ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంత మా రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కార్యక్రమంలో ఈరోజు ఈ కులులు దాని తమిళ్లో దానికి వేరే కులు చెప్తారు, మహిళా కులు అంటే కదా సార్, మహిళా కులు దాని ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటారు. కానీ దీన్ని దేశానికి మొట్టమొదటిసారిగా చూపించింది మన రాహుల్ గాంధీ గారే. అదేవిధంగా భారతదేశంలో ఉండే మహిళలకి ఇంతవరకు మన పెద్దలు రంగారావు గారు చెప్పి ప్రపంచంలో స్త్రీలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో, ఏ విధంగా దీని మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని, అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు ఈ యొక్క భారతదేశంలో ఉండే మహిళలకి తప్పనిసరిగా అన్ని రంగాలను వాళ్ళకి ఒక పర్సంటేజ్లని 33% తీసుకొచ్చి మన రాహుల్ గాంధీ గారే ఈరోజు మా యొక్క పార్లమెంట్లో ఇప్పుడు 33% మహిళలు ఈరోజు మన రాజ్యాంగంలో ఉన్నాం. సో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి మంచి జరగాలంటే నేను చెందిన కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పి చాలా గర్వపడుతూ ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడిన మన రాష్ట్ర తెలుగు సమాఖ్య సీతారామయ్య గారు మన దృష్టి కూడా చెప్పురి,
మనమంతా కూడా ఇక్కడంతా ఒక వయసు దాటిన పెద్దలే ఉన్నాము, యువకులు లేదు. మన యొక్క ప్రయత్నాన్ని మనం చేసిన ఆరంభాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళేకి యువకులు రావాలని చెప్పి నిజమే. దానికి చేసిన మొట్టమొదటి ప్రయత్నం నా వంతు సలహా ఏమంటే, దయచేసి మీరంతా పెద్దలు కాబట్టి మీలో ఉండేటి ఆ చిన్న చిన్న ఈగోలు పక్కన పెట్టి మీరంతా ఒక జాట్ల ఇక్కడ మన సమావేశంలో ఇక్కడ కూర్చొని ఒక సమావేశం ఏర్పరిచి మీరంతా ఏకదాటిపై వచ్చి మనమంతా కూడా ఒకటిగా ఉంటాం. మనకి ఏ సంఘాలు వద్దు, మనమంతా ఒకే సంఘం, తెలుగు జాతి బిడ్డలం అనే ఒక భావనతో మీరు వస్తే మాత్రమే ఇది ముందుకు సాగుతుంది. దయచేసి తప్పనిసరిగా మీరు ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన ఒక కోరిక చెప్పి గతసారి చేసినట్లే టీచర్స్ అంతా కూడా ఇంకోసారి సమావేశపరచాలని. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఎగ్జామ్ అయితే మనకి ఎలక్షన్స్ ఉంది. ఎలక్షన్ అయిన విధప తప్పనిసరిగా ఆ ప్రయత్నం మనం చేస్తాము. ఇంతకు అదేవిధంగా కాకపోతే ఈరోజు ఉదయం మా యొక్క స్నేహితుడు ఒక ఆయన వాళ్ళ యొక్క ప్రత్యేకించి ఒక విలేజ్లో అప్పుడు వాళ్ళు సొంతంగా డబ్బులు కట్టి మహాత్మా గాంధీ గారిని విగ్రహాన్ని పెట్టి వాళ్ళ ఊర్లో గౌరవపరిచే విధంగా ఆ స్కూల్లో తెలుగు స్కూల్ దాన్ని కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ ఉండే 8 మంది తెలుగు టీచర్స్ అక్కడ ఉన్నారంట. హెడ్ మాస్టర్ టీచర్ తెలుగు అయినంట. అయినా కూడా తమిళనాడుని ప్రోత్సహిస్తారు, తెలుగుని చేస్తే దీన్ని ఎవరయ్యా అని చెప్తారని చెప్పి అలా ఒక పరిస్థితి అని చెప్పి నా దృష్టికి వచ్చింది. దయచేసి రాష్ట్ర తెలుగు సమాఖ్య వారికి నా యొక్క చిన్న విన్నపం, మీరు తక్షణమే ఆ స్కూల్ ఎక్కడ అని మరి మీకు చెప్తాను. ఆ స్కూల్ మీరు వెళ్ళి ఆ హెడ్ మాస్టర్ సంప్రదించి అక్కడ ఏమి సమస్య, ఇటు మనకు వచ్చిన వార్తలు నిజం కాదా లేక నిజంగానే ఇలాంటి పరిస్థితి ఉందా అని చెప్పి మీరు ఆ యొక్క పాఠశాలకి వెళ్ళి పరిశీలించాలని చెప్పి మీకు తెలియజేస్తూ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క తెలుగురికి మీ అందరికి 2 చేతులెత్తి జోడించి అడుక్కోవడం అంటే మా మాస్టర్ చెప్పినట్ల మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనతో పాటు నెక్స్ట్ కార్యక్రమం చెప్పడం మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని ఎవరినో కూడా పిల్లడు కాదు, మన పిల్లల్ని నాతో సహా ఎవరైనా వస్తే మన ఇంటి పిల్లల్ని తీసుకొచ్చి దీన్ని మనం వాళ్ళకి చూపెట్టాలా, వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలా, మన జాతిని మనమే పెంచుకోపోవాలని చెప్పి నా మనసులో మాట చెప్పి సెలవు తీసుకోవడం. జై హింద్, జై తిరుగుతుంది.